1వ వచనం చదువుతారా? కాబట్టి యేసు తాను మృతులలో నుండి 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. నేను బలహీనుడినైనా నీ బలం చేత నన్ను నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ కృప చూపించండి, నీ దయ చూపించండి. నన్ను సంపూర్తిగా నీ ఆధీనంలో ఉంచుకోండి నైనా. నా మాటలు కాక నీ మాటలే ఇక్కడ వినపడడానికి సహాయం చేయండి దేవా. ఇదిగో నైనా, నన్ను నీ సన్నిధిలో విరిచి కాల్చి నీ ముఖ దృశ్యం కనిపిస్తూ మాట్లాడండి నైనా. ఇదిగో నీ దగ్గర కనిపెట్టుకున్నాను. ఇదిగో నాయన, సంఘంతో, నాతో, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని, స్తబ్దమైన మా హృదయాలు ఎదిలిస్తూ సరిచేస్తూ మీరు మాట్లాడమని, ప్రార్థన ఆలకించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, చాలామంది ఈ మట్టలాదివారం రోజున దేవుడు యెరూషలేముకి ప్రవేశించిన దాని దగ్గర నుంచి మాట్లాడతారు కదా, అంతే కదా. ప్రతి సంఘంలో, ప్రతి చర్చిలో ఆయన ఈరోజు ఈ మట్టలాదివారం గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, ఇదిగో యెరూషలేములోకి ఆయన ప్రవేశించేటప్పుడు ఆయన బెత్పగేయ ప్రాంతంలో ఉన్న ఒక గాడిద పిల్లను తీసుకొని రండి అని మాట్లాడతారు కదా. అయితే ఈయన ఆ యెరూషలేముకి ప్రవేశించక ముందే ఎక్కడికి వచ్చాడంట? బెతనియాకు వచ్చాడట. యెరూషలేముకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహం ఎక్కడుందంటే, ఏడుందంట? ఈ బెతనియాలో ఉంది. ఈ పస్కా పండగకు రావడానికి ముందుగా 6 రోజుల ముందుగా ఎక్కడికి వచ్చాడంటే, నా బెతనియాలోకి వచ్చాడట. విశ్రాంతి కోసం బెతనియాకు వెళ్ళాడు. ఈ బెతనియాలో ఏ కుటుంబం ఉందంటే, లాజరు, మార్త, మరియమ్మ ఉన్న కుటుంబం ఎక్కడుందంటే ఈ బెతనియాలోనే ఉంది. ఒలీవ కొండ కూడా ఉండేది కూడా ఈ బెతనియా దగ్గరే. దేవుడు బెతనియా దగ్గరే. దేవుడు ఆరోహణమైంది కూడా ఈ ప్రదేశంలోనే. ఎక్కడ? ఈ బెతనియాలోనే దేవుడు ఆరోహణమయ్యాడు. 6 రోజుల ముందు ఈ గ్రామంలోకి వచ్చాడంటే, ఈ గ్రామంలో దేవుని ఇష్టపడే ప్రజలు, ఇదిగో దేవునితో సహవాసం చేసే ప్రజలు, దేవునికి ఇష్టమైన కుటుంబము ఈ బెతనియాలోనే ఉంది. ఎక్కడుంది? ఈ బెతనియాలోనే ఉంది. అందుకనే ఈయన ఎక్కడికి వచ్చాడంట? బెతనియాకు వచ్చాడు. బెతనియా అంటే అర్థం ఏంటంటే ఆత్మీయమైన ఇల్లు అని అర్థం. ఏంటంట? ఆత్మీయమైన ఇల్లు, స్నేహభరితమైన స్థానం ఉన్న ఊరు అని అర్థం. ప్రియమైన దైవ జనాంగమా, ఈ బెతనియా నీ ఏమని పిలుస్తారంటే, విశ్రాంతి, యేసుక్రీస్తు విశ్రాంతి తీసుకోవడానికి, లేకపోతే ప్రార్థన, భక్తి, దయ మరియు ప్రేమకు చిహ్నంగా ఈ బెతనియా గ్రామం కనిపిస్తా ఉంది. ఈ బెతనియాలో ఆయన 1-2 రోజులు కాదు, ఎన్ని రోజులు ఉన్నాడంట? 6 రోజులు ఉన్నాడంట. ఎన్ని రోజులు? 6 days, 6 రోజులు ఉన్నాడు. 1-2 రోజులు కాదు, ఆయన 6 రోజులు ఉన్నాడు. దేవుడు మనతో కూడా ఉండాలి. దేవుని మాట వినే కుటుంబంలోనే దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధిని అనుభవించే మనస్తత్వం ఉండాలా, అప్పుడే ఆయన నీ దగ్గర ఉంటాడు. ఇదిగో చుట్టం చూపుకి చాలా మంది మన ఇంటికి వస్తారు కదా. మధ్యాహ్నం వచ్చాడు అనుకోండి, వాడికి ఏమి ఇవ్వాలా?
అన్నం పెట్టాలా? అన్నం పెట్టకుండా కాఫీ ఇస్తే ఏమని అర్థం? కాఫీ ఇస్తే కాఫీ తాగేసి నువ్వు త్వరగా వెళ్ళిపో, మా ఇంట్లో ఉండొద్దు, తొందరగా వెళ్ళిపో అని అర్థం, అంతేనే కదా? ఇదిగో ఈయన ఈ బేతనీయ గ్రామానికి వెళితే 6 రోజులు ఉన్నాయంట. ఎన్ని రోజులు? 6 రోజులు ఉన్నాయంట. ఇది కాఫీ టీ ఇచ్చే పంపించే ఇల్లు మటుకు కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకనో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈయన ముందుగా ఎక్కడికి వచ్చాడు అని ధ్యానం చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఈ కుటుంబం ఎటువంటిదంటే నా ఇష్ట ప్రకారంగా ఉండే కుటుంబం. అందుకనే ఆయన ఇదిగో ఆ ఇంట్లోనే 6 రోజులు ఆ ఊర్లో ఉన్నాడు. నీవు ఆయనతో ఉండడం కాదు, నీతో ఆయన ఉండేటట్లు నువ్వు ఉండాల. మళ్ళీ చెప్తున్నా, నీవు ఆయనతో ఉండడం కాదు. మనం చాలా మంది చెప్పుకుంటాం మేము యేసయ్యతో ఉన్నా, కాదు, యేసయ్య నీతో ఉన్నాడా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో నేనంటాను, ఈ కుటుంబం ఎంతగా ప్రేమించిందో. ఇంకో విషయం చెప్పంటారా? ఈ కుటుంబంలోనే ఆయనకు తైలాభిషేకం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగింది? ఈ కుటుంబం వచ్చింది. ఎవరమే? మరి ఆయన తైలంతో అభిషేకించింది. అందరూ ఆయన చేత అభిషేకింపబడుతుంటే ఈ కుటుంబం ఏం చేసిందంట? ఆయన్ని అభిషేకించింది, ఆయనకు తైలం పోసింది. ఆ కుటుంబంలోనే సువాసన, ఆ కుటుంబంలో సువాసన. ఎంత గొప్ప మాట ఈ మాట! ప్రియమైన దైవ జనాంగమా, చూడండి. అయితే ఆయన 6 రోజులు అక్కడ ఉండి, ఇక పస్కా పండుగకు సమయం దగ్గరయింది. 6 రోజులు ఆడు ఉన్నాడంటే మిగతా రోజు ఏ రోజు అని అర్థం? ఏ రోజు? 7వ రోజు అని అర్థం. అది బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు, కానీ నేను మీకు ఇలా చెప్తున్నా. 7వ రోజు బయలుదేరాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదవండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో అమ్మా ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి 2 వరకు చదువునన్న. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎక్కడికి వచ్చాడంట? బెత్పగేకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? బేతనియాలో నుంచి బెత్పగేకు వచ్చాడు. బేతనియా అనేది ప్రేమ, లేకపోతే మంచి సంబంధం, దేవుని యొక్క విధేయత కలిగిన ఇదిగో ఊరుగా, లేకపోతే ఒక ఊరు, గృహం ఉన్న ఊరుగా కనిపిస్తా ఉంది. ఈ బెత్పగే అనేది సిద్ధతకు సూచనగా ఉంది. ఇదిగో ఈయన ఈ బెత్పగేకు నుంచి ఎక్కడికి పోతున్నాడు? ఎక్కడ పోవాలనుకుంటున్నాడు? యెరూషలేములోకి పోవాలనుకుంటున్నాడు. యెరూషలేము మనకి ఏం తెలియపరుస్తుందంటే, ఈ త్యాగానికి, రక్షణకు ఇదిగో నిదర్శనంగా కనిపిస్తా ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, 2 శిష్యులను పిలిచి, అబ్బాయి ఇట్రండి, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక్కడ బాగా మీరు గమనించాలా. దేవుడు చెప్తున్నాడు, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అన్నాడు. ఆ ఊరి పేరు అని చెప్పాడా? మీరు బైబిల్లో లూకా సువార్త, యోహాను సువార్త, ఇదిగో మత్తయి సువార్త ఎక్కడైనా చూసుకోండి, ఆ ఊరి పేరే లేదు. గ్రామం పేరు ఇక్కడ రాశారు? నో, రాయలేదు. దేవుడు కూడా ఆ గ్రామం పేరు చెప్పలేదు. బాగా వినాల. స్థలం మీద కాదు, మనిషి దేవుని యొక్క మాట మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. మనుషులు స్థలాల మీదనో లేకపోతే ఇంకొకటి వాటి మీదనో మనసు పెడతారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఎదురుగా ఉన్న ఊరికి పో అన్నాడు, కానీ ఊరి పేరు చెప్పలా. ఇదిగో ఏ ఊరయ్యా? ఆ ఊరి పేరేం పేరు? ఆ ఊరిలో ఆయన ఉండే ఇల్లేంది? అది ఏ పక్కన ఉంది? ఏ గొంతులో ఉంది? నేను ఎటుపోతే నేను ఆ ఊరికి పోగలను అడిగారా?
అడగల. ఏమన్నారు ఈయన? ఎదురుగా ఉన్న ఊరికి పోండి అన్నాడు. నేనంటాను, దేవుని మాట ఏమిటంటే అక్కడ వెళ్ళండి. శిష్యులు కూడా అడగల, ఎక్కడికి పోవాలని అడగల. దేవుని మాటకు విధేయత చూపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివరాలు పెద్దగా తెలియకపోయినా విశ్వాసముతో ఇద్దరు నడుచుకుంటా వెళ్ళిపోయారు. దేవుని మాట మీరు వెళ్ళండి. దేవుడు మన దగ్గరలోనే అవకాశాలు ఉంచుతాడు. బాగా గుర్తుపెట్టుకోవాలా, దూరంగా కాదు, ఎదురుగానే ఉంచుతాడు. మన ఆశీర్వాదాలు చాలా దగ్గరలోనే ఉంటాయి. అందుకోలేకపోతున్న కారణం ఏమిటంటే దేవుని మాటకు విధేయత చూపకపోవడమే. ఏమిటి విధేయత అంటే? వెళ్ళండి అనేది ఆజ్ఞ అయితే, మళ్ళీ చెప్తున్నా, బాగా ఆలకించండి, వెళ్ళండి అనేది ఆజ్ఞ అయితే ప్రశ్నించకుండా చేయడం అనేది ఏందంట? విధేయత. వెళ్ళండి అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయితే ప్రశ్నించకుండా చేయడం అనేది నిజమైన విధేయత. నీకు అద్భుతమైన మాట చెప్పమంటారా? బంగారు మాట చెప్పమంటారా? ఈరోజు మీ హృదయాలను తాకే మాట, ఒక మాట చెప్పమంటారా? విధేయత బలి కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. చదవండి ఈ మాట. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. 1 సమూయేలు. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా లేదా? ఆలోచించడే. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట మేలు. మైక్ లేదమ్మా నీకు? మైక్ చూడండి. బలులు అర్పించుట కంటే ఏందంట? ఆజ్ఞను గైకొనుట మేలు. పొట్టేల కొవ్వు అర్పించుట కంటే, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు మాట వినడం శ్రేష్టం. వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అంటే ఆ గ్రామం పేరు లేకపోతే ఇంకోటి అడగటంలా గమ్ముగా మాట విని వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మాట వింటే గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. దేవుని మాట వినాలి అంటే, అందుకనే మనుషుడు దీన్ని రొట్టె వలన జీవించడు కానీ దేవుని నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు, మాట వలన జీవిస్తాడు. దేవుని మాట బహుబలమైనది. ఏంది? బహుబలమైనది. ప్రియమైన దైవ జనాంగమా, చాలామంది దేవుని బిడ్డలో దేవుని మాట వింటల్లా. చాలామంది విశ్వాసులు దేవుని మాట వింటల్లా. ఆయన మాట చాలా బలమైనది. అది చనిపోయిన మనిషిని లేపుద్ది. హల్లెలూయా. చనిపోయిన మనిషితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? లాజర్ నువ్వు బయటికి రా అన్నాడంతే. తలిమి తాకుమి అన్నాడంతే. మాట ఆడ దేవుని మాట బలమైనది. వీళ్ళు అదే మాట దేవుడు చెప్పాడు, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అన్నారు, అంతే. వెళ్ళండి అని ఏమన్నా పడింది, వెళ్ళిపోయారు. ఏ గ్రామం అడగలా, ఆడుండే మనిషి ఎవరు అడగలా, గమ్ముకి వెళ్ళిపోయారు. నా దైవ జనాంగమా, గొప్ప మీటింగ్ జరుగుతూ ఉంది. 3 రోజులు బక్సింగ్ గారి సభలు అయిపోయినాయి. 3 రోజులు చాలా అద్భుతంగా జరిగినాయి సభలు. పక్కన ఉన్న ఒక దైవజన్ని పిలిచి ఇలా అన్నాడు, అయ్యా ఇదిగో ఈ డ్రమ్ము, ఈ రుణ సంబంధించిన సామాన్లు మొత్తం సర్దేసుకోండి, ఇన్స్ట్రుమెంట్లు మొత్తం సర్దేసుకోండి, బ్యాగులు సర్దేసుకోండి, మీరు జట్కా బండిలో బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి అన్నాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి అంతే. జట్కా బండికి డబ్బులు ఇవ్వాలా, దిగిన వెంటనే ఏం చేయాలా? డబ్బులు ఇవ్వాలా. వీళ్ళ దగ్గర 10 పైసలు డబ్బులు లేవు. సరే, అన్నేమని ఇచ్చాడా? బక్సింగ్ అయ్య గారు ఏమి ఇచ్చాడంటే ఏమి 10 రూపాయలు ఇలా. లక్ష్మమ్మ గారిని అట్లా లేపండి అమ్మా, లేపండి అమ్మా, నిద్రపోబాక
మొహం కడుక్కో. ప్రియమైన దైవ జనాంగమా, చర్చీలకి ఏసీ పెట్టిద్దాం అనుకున్నా. ఏసీ పెట్టిస్తే ఇంకంతే దుప్పట్లు తెచ్చుకుంటారేమోనని నాకు అప్పుడు అర్థమైంది. ఓ అమ్మ, ఇంకేముంది, ఈడొక ఏసీ, ఆడొక ఏసీ, 4 ఏసీలు పెట్టించామనుకో, అందరు దుప్పట్లు తెచ్చుకొని ఇంకా దిండ్లు వచ్చే వారం దుప్పట్లు తెచ్చుకుంటారు, అటు వచ్చేవారం దిండులు తెచ్చుకుంటారు, అటు వచ్చేవారం గమ్ముగా వేసేస్తారు ఇంక పడక. అందుకని ఇంక ఏసీలు కొద్దిలే, ఎట్టే ఉన్నీలే మంచిది అనుకుంటున్నా. చెప్పిన తర్వాత గమ్ముగా బయలుదేరి జట్కాలు అన్నీ వేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినారు. రైల్వే స్టేషన్ దగ్గర దిగారు. దిగిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే జట్కా వాడు కొట్టడా? ఇప్పుడు దాకా ఆ కొరడ తీసుకొని గుర్రాన్ని తోలుకుంటూ తీసుకొచ్చినాడు. డబ్బులు ఇవ్వకపోతే ఎవరిని కొడతారు? ఆ కొరడాలతో వీళ్ళని కొడతాడు. ఆయన ఏం చెప్పాడు? మీరు వెళ్ళండి అంతే. అయ్యా, ఆయన ఎలాంటి వాడంటే, అయ్యా డబ్బులు ఇవ్వకపోతే ఎట్లాగా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మేము ఎట్ట దిగాలా, మేము అక్కడ ఎట్ట కట్టాలా అని అంటే ఆయనకి మహా కోపం. గమ్ముగా వెళ్ళిపోవాల్సింది చెప్పిన మాట. గమ్ముగాని సర్దుకున్నారు, బిక్కుమంట ఎక్కారు. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర వస్తుంది. బండి టక్క 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 పోతుంది. బండి ఆగుతుంది. ఆగేకుంది ఏమైపోతుంది? గుండెల్లో భయం. వాడికి డబ్బులు ఇవ్వాలా, ఏం చేయాలా? దిగిన వెంటనే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడంట. సార్, మొన్న 3 రోజులు మీటింగ్స్ జరిగినాయి కదా, నేను రాలేకపోయాను సార్, ఏమనుకోబాకండి, ఈ కానుక ఉంచండి అని కానుక పెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆ కానుకలతో జట్కావుడికి డబ్బులు ఇచ్చారు, టికెట్లు కొన్నాడు. అయ్యగారు వచ్చాడు, మళ్ళీ ఆడికి వచ్చాడంట. అయ్యా తిమోతి, దేవుడు సహాయం చేశాడా? దేవుడు సహాయం చేశాడా? దేవుని మాట మనిషి వింటే మనిషికి సహాయం చేసేది మనుషులు కాదు, దేవుడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎదురుగా మీరు వెళ్ళండి అన్నాడంతే. మారు మాట్లాడాల, గమ్ముగా వెళ్ళిపోయారు. నేనంటాను, దేవుని మాటను మనము మన సంఘ విశ్వాసులు వినాలి. రెండవదిగా, కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానిలో ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును అన్నాడు. 2 కట్టబడి ఉన్నాయా లేదా ఒకటేనా? దేవుడు ఎక్కాల్సింది ఒకటే, లేకపోతే గాడిదనా గాడిద పిల్లనా? గాడిదని కాదు, గాడిద పిల్లని ఎక్కాడు ఆయన. అయితే గాడిద కట్టబడి ఉందా, గాడిద పిల్ల కూడా కట్టబడి ఉందా? 2 కట్టబడి ఉన్నాయి. ఏందంట? ఒక్కటి కాదు, 2 కట్టబడి ఉన్నాయి. విప్పి అన్నాడు. ఏంది? కట్టబడిన వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. మనిషి జీవితం కూడా కట్టబడిపోయి ఉంది, బంధకాల్లో ముడివేయబడి ఉంది. కట్టబడిన అనుభవాలంటే పనికి ఉపయోగపడని అనుభవాలు. 2 విప్పి తీసుకోరండి అన్నాడు. 2 విప్పి తీసుకోరండి అన్నాడు. ఒక్కదే కదా ఆయనకు ఉపయోగం. ఎందుకని 2 విప్పి తీసుకురమ్మన్నాడు? అమ్మ నా సహాయం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన 2 విప్పిని తీసుకురమ్మన్నాడు? ఒక్కటే కదా ఆయనకు అవసరమైంది, ఒక్కటే కదా. ఇక్కడ 2 కట్టబడి ఉన్నాయి, ఆయనకు మటుకు ఒక్కటే కావాలా? ఏంది? ఏమంటారు? ప్రియమైన దైవ జనాంగమా, గాడిదేమో పాత నిబంధనకు సంబంధించిన ఇజ్రాయేలుతో సమానం. హల్లెలూయా. గాడిద పిల్లేమో కొత్త నిబంధనకు సంబంధించిన ప్రజలకు సూచిక. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పాత నిబంధనకు సంబంధించిన మనుషులు కట్టబడి ఉన్నారు, కొత్త నిబంధనకు సంబంధించిన మనుషులు కూడా కట్టబడిపోయి ఉన్నారు. ఈ 2 ప్రజల్లో ఆయన ముడి విప్పుతున్నాడు, వీరి కట్టును విప్పుతున్నాడు. వీళ్ళకి నిజాన్ని తెలియపరచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. కట్లు విప్పినంత సేపు అవి ఉపయోగపడాల, విప్పిన తర్వాత అవి ఉపయోగపడుతున్నాయి, దేవుని దగ్గరకు రాబడుతున్నాయి,
ఇదిగో విప్పడం మాత్రమే కాదు, అవి యేసుకు అంకితమైపోతున్నాయి. యేసుక్రీస్తు అంటున్నాడు, నా దగ్గరకు తోడుకొని రండి, బ్రింగ్ దెమ్ టు మీ అంటున్నాడు. నా దగ్గరకు మీరు తోడుకొని రండి. ప్రియమైన విశ్వాసి, యేసయ్య మన వ్యక్తిగత సంబంధాలను కోరుకుంటున్నాడు. దేవుని దగ్గర నీవు వస్తే నీవు గొప్పగా ఉపయోగపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యేసు దగ్గరకు గాడిద వచ్చింది, రాజును మోసే గౌరవాన్ని పొందుకుంది. ఎవరు మోసే గౌరవాన్ని? రాజును మోసే గౌరవాన్ని పొందుకుంది. యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు, ఎందుకు ఎంచుకున్నాడు? చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఏ మనుషుడు దాని మీద వెక్కారా? ఆయనే ఎక్కుతున్నాడు. ఏ మనుషుడు దాని మీద ఎక్కల. లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుతారా? లూకా సువార్త, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. చాలు, కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఇదిగో గాడిద పిల్ల బలహీనమైనదే. గాడిద పిల్ల చాలా చిన్నదే. సండే స్కూల్లో ఒక పాట ఉండేది. ఇప్పుడున్న వివిఎస్ పిల్లకాయలకి ఆ పాట తెలియకపోవచ్చు. చిన్న గాడిద పిల్లను యేసయ్యా అని ఒక పాట ఉండేది. నా మీద నువ్వు ఎక్కయ్యా అని ఒక పాట ఉండేది. మేము వివిఎస్లో ఉన్నప్పుడు చిన్న గాడిద పిల్లనయ్యా. గాడిద పిల్ల బలహీనమైనదే, చాలా చిన్నదే. బలహీనమైన వాటిని దేవుడు ఎంచుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అనుకుంటున్నావేమో, నేను పనికిరానేమో, నేను ఉపయోగపడనేమో, నేను చెల్లనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు దేవునికి పనికి వస్తావు. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరినంట? వెర్రి వాళ్ళని ఏర్పరచుకుంటాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని చల్లని వాడిని ఉపయోగపడిన వాడిని తృణీకరింపబడిన వాడిని, ఇదిగో ఎందుకు చల్లను అనుకుంటున్న వాడిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవుడు గొప్పది కోరుకోడు, బలహీనులను ఎంచుకుంటాడు. దేవుడు దాని మీద వెక్కిన వెంటనే ఇదిగో అదేం చేస్తుంది తెలుసా? లోబడతా ఉంది. ఏం చేస్తా ఉంది? లోబడతా ఉంది. ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో అన్య ప్రజల కంటే నువ్వు గొప్పోడివేం కాదు. నిన్ను అన్య ప్రజల్లో నుంచి నిన్ను వేరుపరిచాడంటే ఇదిగో నిన్ను వాడుకోవాలని ఒక సంకల్పం, నీతో ఆయన ఉండాలని ఒక ఆశ. ఇదిగో నువ్వు ఆయన పిలువబడినంత మాత్రాన గొప్పోడు కాదు, గొప్పదానివి కాదు. నువ్వు ఆయన నీతో ఉన్నంతసేపు నువ్వేం చేయాలంటే తగ్గించుకొని ఉండవలసిందే. దేవుడు దాని మీద ఎక్కిన వెంటనే
అది లోబడిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు దాని మీద ఎవరు ఎక్కలా, దానికి ఎక్కిన అనుభవం లేదు, అది నడిచే అనుభవం లేదు, దానికి ఏమీ తెలియదు. నస్పర, ఇదిగో తల్లిని చూస్తా ఉన్నింది అంతే. ఇప్పుడు తల్లి పక్కన నడుస్తా ఉంది, దానిపైన ఆయన కూర్చొని ఉన్నాడు. గమ్ముగా ఆయన మోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతకుముందు దాని మీద ఎవరు ఎక్కల, యేసుప్రభు వారు మాత్రమే ఎక్కాడు. నేను ఒక మాట చెప్పనా, ఇదిగో బెరాక ప్రార్థనా మందిర విశ్వాసులకు నేను ఒక మాట చెప్పనా, దేవుని స్పర్శ మనకు తగిలినప్పుడు మన జీవితం పూర్తిగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని స్పర్శ ఇదిగో నిన్ను తాకుతున్నప్పుడు నువ్వు సంపూర్తిగా మారిపోవాలా. దేవుని స్పర్శ ఇదిగో నీ పైన రిలీజ్ అవుతున్నప్పుడు, ఆయన నిన్ను తాకుతున్నప్పుడు, ఇదిగో ఆయన పవరు ఇదిగో నిన్ను సందర్శిస్తున్నప్పుడు నువ్వు సంపూర్తిగా మారిపోవాలా. ఇదిగో ఈ గాడిద పిల్ల అదే విధంగా ఉంది. ఎప్పుడు ఎక్కిన అనుభవం లేదు, ఎవరు దాని మీద ఎక్కి స్వారీ చేసిన వాళ్ళు లేరు. దాని మీద ఎక్కి ఇదిగో దాన్ని నడిపిన దాఖలు అసలు కనపడలా. అది కొత్తగానే ఉంది. ఎవరు దాని మీద ఎక్కల, ఆయన ఒక్కడే దాని మీద ఎక్కుతున్నాడు. ఎక్కిన వెంటనే అది అటు ఇటు తలవపడం కానీ, ఎట్టబడితే అటు వెళ్ళిపోవడం కానీ లేదు. అది క్రమముగా ఇదిగో రాజమార్గములో క్రమముగా నడుస్తూ ఉంది. దాని కింద ఏం బరుస్తున్నారంటమ్మా, బట్టలు బరుస్తూ ఉన్నారు, ఈత మట్టలు బరుస్తున్నారు. దావీదు కుమారుడికి మహిమ స్తుతి హోసన్నా అని తెలియపరుస్తూ ఉంటే ఇదిగో అది నడిచొస్తా ఉంది. దాని మీద యేసే కూర్చొని ఉన్నాడు. ఇదిగో ఇది గాడిద పిల్ల యొక్క గొప్పతనమా అనుకుంటున్నారా? కాదు. ఎవరు గొప్పతనం? యేసయ్య గొప్పతనం. ఈ గాడిద పిల్ల గురించి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచించాడు. ఎక్కడ ప్రవచించాడు? జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచించాడు. ఒకసారి అక్క, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తా అన్నాడు. ఏదంట? గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. ఇప్పుడు జకరియా గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన దైవ జనాంగమా, నేను ఒక మాట చెప్పనా, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గాడిద పిల్ల గురించి రాయబడి ఉంటే, నీ గురించి నా గురించి ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడి ఉంది తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు నుంచి నువ్వు ఆయన వినికిడిలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వచ్చి నిన్నే ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? మనల్ని ఎన్నుకున్నాడు. ఈ లోకం నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. నువ్వంటే ఆయనకి మహా ఇష్టం, అందుకే నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. గాడిద పిల్లకే ప్రవచనం ఉంటే నీకు నాకు ఉండదా? మనం ఆయన దృష్టిలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క సంకల్పంలో ఉన్నాం. ఇదిగో ఆయన చేత పిలువబడిన వాళ్ళం, ఆయన చేత ఏర్పరచబడిన వాళ్ళం. ఇదిగో యేసుక్రీస్తు యొక్క పుణ్య రక్తంలో, మహాపుణ్య రక్తంలో కడగబడిన వాళ్ళం. ఇదిగో మనం ఎప్పుడో ఎన్నిక చేయబడ్డాం. రెండవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. ఎవడైనను మీతో ఏవైనను అన్న ఎడల అవి ప్రభువునకు కావాలని చెప్పవలెను. ఎవరికి కావాలంట? ప్రభువునకు కావాలని చెప్పండి. ప్రియమైన విశ్వాసి, అన్నీ మనమే అనుకుంటాం. నో, కానీ నిజంగా అన్నీ దేవునివే. కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనం, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమి అంట ఎవరిదంట?
ఆయనదే. తర్వాత దాని సంపూర్ణత ఆయనదే. లోకమును దాని నివసించే నివాసులు యెహోవా, అన్ని ఆయన, సమస్తం ఆయనదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. ఏందంట? మనదంటూ లోకాన ఏది లేదు, ఒకవేళ ఉంది అంటే అది ఏదైనా సరే ఆయన ఇచ్చిందే, ఆయన ఇచ్చిందే. నీ జీవితం అమ్మా, నీ సంపద, నీ సమయం అన్నీ దేవుడివే. దేవుడు అవసరం ఉన్న వాటిని మాత్రమే అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మన దగ్గర ఇదిగో ఉన్న చిన్నదైనా సరే దేవుడు అడిగితే దేవునికి ఇస్తే అది ఉపయోగపడద్ది. అందుకని అంటాడు ఆయన, సాయిలని అంటాడు, ఇదిగో నేను పక్కన పడిపోయి ఉండడం కంటే, తుప్పు బట్టి నేను పనికి రాకుండా పోవడం కంటే అరిగిపోవడం మేలంట. తుప్పు పట్టిపోవడం కంటే ఇదిగో నీ సేవకు నేను అరిగిపోవడం మేలు. అవసరం లేని దాన్ని అడగడు. మన దగ్గర ఉన్న చిన్నదైనా సరే దేవుడు అడిగితే దేవునికి ఇస్తే అది ఉపయోగపడుతుంది. దేవుని పిలుపు వచ్చినప్పుడు విడిచిపెట్టాల్సిందే. యజమాని, ఆ గాడిదల యజమాని గాడిద పిల్లను వదిలేశాడు. ఎందుకంటే అది ప్రభువు కావాలి. ఎవరికి కావాలి? ప్రభువు కావాలి. దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వు ఆయనకు కావాలి. నీ హృదయం ఆయనకు కావాలి. నీతో ఆయన ఉండాలి, నీతో ఆయన జీవించాలని కోరుకుంటున్నాడు. చూడండి, లోకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. వారు ధోనిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఏందంట? సమస్తాన్ని వదిలిపెట్టారు. దేవుడు అడిగినప్పుడు ఇదిగో తన జీవితాన్ని మొత్తం వదిలిపెట్టారు, విధేయత చూపించారు దేవునికి. ఇదిగో ఆ ఇంటికి యజమానిపై ఎంత నమ్మకం అంటే ఆలస్యం చేయలా, అడిగిన వెంటనే విధేయత చూపిస్తాడు. తీసుకోపోండి, ఆయనకంటే ఎక్కువగా తీసుకోపో. నేనంటాను, ఆయన పేరు ఇక్కడ చెప్పలేదు కానీ కొద్దిసేపు ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. లక్ష్మమ్మ గారు వినండి నా మాట. ఆయన పేరు చెప్పలేదు కానీ ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద పిల్లని తీసుకురండి. ఎవరైనా అడిగితే నేను అంటాను, ఎవరు అడుగుతారు? నువ్వు తీసుకోపోవద్దని వాటిని తీసుకోపోవద్దని ఎవరు అడుగుతారు? గాడిదల యజమాని అడుగుతాడు. నేనంటాను, యజమానికి ఈ పెద్ద యజమాని ఎవరో ముందుగానే తెలుసు. తెలీదా? తెలియకుండానే ఇదిగో నేను పలానా సత్యంలో, పలానా బల్జిపాలెంలో, పలానా గొంతుకి పోండి, అక్కడ ఒక యూనికార్ బండి ఉంటుంది, ఆ బండి తీసుకురండి, ఎవరైనా అడిగితే అది నాకని చెప్పండి అని అంటే, ఎవరిదాడు యూనికార్ బండి? కొనికి నాగేశ్వరరావు గారు ప్రణయ్కి బండి కావాలంటే వద్దు ఈయనంటాడా? ఈయన అనే మనస్తత్వం ఆయన గాడి ఉంటే నేను చెప్తానా? ఇదిగో ఈ గాడిదల యజమాని యొక్క మనస్తత్వం యేసయ్యకు తెలుసు. ఒకవేళ పోతున్న ఈ శిష్యులకు తెలియకపోవచ్చు కానీ ఆయన యొక్క మనస్తత్వం ఏంది, ఆయన యొక్క వ్యక్తిగతం ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన నా పేరు చెప్పిన వెంటనే వీటిని పంపిస్తాడా పంపిడా అనేది యేసయ్యకు బాగా తెలుసు. అందుకని మీరు వెళ్ళండి, ఎవరికైనా అడిగితే ప్రభువుకని చెప్పండి, ప్రభువుకని చెప్పండి. ఎంత నమ్మకం ఆ కుటుంబం మీద ఆయనకి. మాట పోతే మళ్ళీ తిరిగి వస్తుందమ్మా, డబ్బులు పోయినా తిరిగి వస్తాయి కానీ ఒక మాట దొరికితే మళ్ళీ తిరిగి వస్తుందా? తిరిగి వచ్చే సమస్యలే. యేసుక్రీస్తు మాట చెప్పాడు, ఒకవేళ ఆడకు పోయిన తర్వాత ఆ యజమాని నేను ఈను అంటే, ఒక ఆడు పోయిన తర్వాత ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు అంటే శిష్యుల పరిస్థితి ఏంది? ఇదిగో ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు, ఈయన విలువేంది, ఈయన విలువ పరిస్థితి ఏంది? దేవుడు కదా. ఆయన అన్నాడు, ఆయన చూసింగ్ పర్సన్ మాత్రమే ఎన్నుకుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎన్నికలో
గాడిదల యజమాని కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదల యజమాని దగ్గరికి పోయి అవి కావాలంటే మాను తీసుకొని పండి, మారు మాటలల్లా. అందుకని ఒక మాట రాయబడింది, ఆయన విధేయత విషయంలో ఆలస్యం చూపలా. ఎందుకంట, దేనికంట, ఎందుకు తీసుకుపోతున్నారు, ఆయన నన్ను అడిగాడా ఇంకెవరిని అడిగాడా అని అడగలా. ఆయన మాట చెప్పిన వెంటనే తీసుకొని పోయిన విధేయత. అందుకని కీర్తనలో 119వ అధ్యాయం 60వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ఏందంట, ఆజ్ఞలను అనుసరించుటకు జాగు చేయక దేవుని మాటకు త్వరపడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని మాటకు త్వరపడాలి. అయ్యా వెనకున్న మీరు కూడా చెప్తున్నా, దేవుని మాటకు త్వరపడాలి. ఇదిగో నేను చేశానయ్యా అంటే టైం, దేవుడు సమయాన్ని చూస్తాడు. ఏ టైంలో చేశావు? ఇదిగో నేను ఈరోజు చెప్పన్నా, నువ్వు రేపెందుకు చేశావు? నేను ఈరోజు చెప్పన్నా, నువ్వు ఎల్లుండి ఎందుకు చేసావు? సమయం, దేవునికి సమయం చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఆయన చెప్పిన మాట తోడనే ఆ గాడిదల యజమాని ఆలస్యం చేయాల, వెంటనే తీసుకొని పోతున్నాడు. ప్రియమైన విశ్వాసి, దేవుడు నిన్ను ఏదేని అడిగితే ఇదిగో నువ్వు ఆలస్యం చేయబాక. అబ్రహాముని అడిగాడు, ఏమని అడిగాడు? ఇస్సాకుని ఇస్తావా, నీ కుమారుని ఇస్తావా? ఇస్సాకు తడువు చేయలా. అట్లాగనయ్యా, రేపు ఉదయాన్ని తీసుకొని వస్తున్నాను, మోరియా పర్వతం మీదకి రేపు ఉదయాన్ని నా కుమారుని బలిస్తాను. హోషేయ అని అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసే స్త్రీని చేసుకుంటావా? అయ్యా అట్టే చేసుకుంటానయ్యా. తన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నాడు, తన విలువైన జీవితాన్ని దేవుని మాటకు ఒబే చేస్తున్నాడు. నేను ఇలా రాసుకున్నా, నా పుస్తకంలో ఇలా రాసుకున్నా, తన పవిత్రమైన జీవితాన్ని దేవుని పాదాల కింద పెడుతున్నాడు. ఎవరైనా చేసుకుంటారా? వ్యభిచారం చేసి స్త్రీని చేసుకుంటారా ఎవరైనా? నేను ఇలా రాసుకున్నా, నా జీవితం కంటే, నా జీవితం అనే నా పవిత్ర జీవితం కంటే ఆయన మాట పవిత్రమైనది. హల్లెలూయా. ఆయన మాట ఏంది? పవిత్రమైనది. హోషేయ, పలానా ఆమె ఉంది, ఆమె చేసుకుంటావా? ఆమె వ్యభిచారం చేస్తుంది, నేను చేసుకోపో. అయ్యా నిన్ను పవిత్రంగా జీవించానే, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నానే, నేను పద్ధతిగా ఉన్నానే, నేను నీతిగా బ్రతికానే, నీతిగా జీవించానే, నన్నేందే ఇటువంటి ఆమెను చేసుకోమంటావు? నో అని అనలా. దేవుని మాటకు ఒబే అయిపోయినాడు. ప్రియమైన దైవ జనాంగమా, నన్ను అనుసరించండి అన్నాడు. వృత్తి, ఇదిగో కుటుంబాన్ని, జీవితాన్ని అన్నీ ఆయనకి సమర్పించి ఇదిగో ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు పేతురు. ఆయనతోనే ఉన్నాడు. ఆయన కోసం తల కిందకు పెట్టి కాలు ఉపయోగి పెట్టి సిలువ వేయించుకున్నాడు. జీవితం ఇస్తే అట్లాగా. లూకా సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చదవండి ఒక మాట. లూకా సువార్త చదువమ్మా. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని. సుంకపు మెట్టు దగ్గర ఈయన ఎందుకున్నాడు? సుంకం మెట్టు దగ్గర ఈయన ఎందుకున్నాడమ్మా? సుంకం అంటే ఏంది? పన్ను, ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇదిగో ఎస్జిఎస్టి, తర్వాత సెంట్రల్ ట్యాక్స్ సిజిఎస్టి, పన్ను వసూలు చేసే వాడినా మంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, బాగా దండికి వస్తున్నాయి డబ్బులు. ఇదిగో సుంకం మెట్టు దగ్గర కూర్చొని సుంకాన్ని వసూలు చేస్తున్నాడు. ఇదిగో లేనిపోని భారం వేస్తున్నారు. ప్రియమైన దైవ జనాంగమా,
దేవుడు పిలిచాడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడి వెంటే దేవుడు అతని జీవితాన్ని అడిగాడు. యేసు పిలుపును గ్రహించాడు. నాకు ఈ సుంకపు మెట్టు వద్దు, నాకు ఉద్యోగం వద్దు, ఇది గవర్నమెంట్ ఉద్యోగం అయిన కాబట్టి నాకు ఇది అవసరం లేదు. పన్నులు వసూలు చేసేవాడు, బద్దిగద్ద ఆదాయాన్ని పొందుకున్నవాడు, నెల నెలకి కట్టలు ఇంటికి తీసుకుపోయేవాడు. దేవుని మాట అన్నాడు, విధేయత చూపించాడు. నేను ఇది అని గొప్పలు చెప్పుకుంటే కుదరదు. దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేయాలా, దేవుడి మాటకు వెంటనే ఒబే అయిపోవాలా. అప్పుడే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను ఆకట్టుకుంటాడు, అప్పుడే దేవుడు నీతో ఉంటాడు, నిన్ను లీడ్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. మూడో విషయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనానికి రండి. అమ్మా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారుతో చెప్పుడి. 5వ వచనం చాలు అన్న. మనకు రాజు ఉన్నాడు, మనం ఒంటరి వాళ్ళం కాదు, ఆయన పరిపాలనలో మనం జీవించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు సాత్వికుడు, వినయముతో ప్రేమతో ఆయన గాడిదపై రావడం అంటే అది శాంతికి చిహ్నంగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్రం మీద ఎక్కి వస్తే అది యుద్ధం. ఏంది? గుర్రం మీద ఎక్కి వస్తే అది యుద్ధం, గాడిద మీదకి వస్తే శాంతి. మన రాజు శాంతికి, ప్రేమకు, దయకు ఇదిగో ఈ గాడిద చిహ్నంగా కనిపిస్తూ ఉంది. ఇదిగో ఆయన శాంతి రాజు, ఇదిగో ఆయన పరిపాలనలో ప్రేమ, ఆయన పరిపాలనలో దయ, ఆయన పరిపాలనలో కృప, ఇదిగో ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే అనుభవంలో ఆయన రాజ్య స్థాపన ఉంటుంది. ఆయన రాజ్య స్థాపన ఎలాగుంటుందో తెలుసా? ఇదిగో నీతి, న్యాయాలు, యథార్థత, ప్రేమ అన్ని ఆయన రాజ్యంలో ఉంటాయి. ఇప్పుడున్నట్టు రాజ్యం కాదు, ఆ రాజ్యం సపరేట్గా ఉంటది. అందుకని ఆయన శాంతియుతంగా బయలుదేరి వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మొదటి రాకడా గుర్తుపెట్టుకోవాలా, గాడిద పైన. ఏంది మొదటి రాకడా? గాడిద పైన. ఇది మనకి ఏమని తెలిపిస్తుందంటే, నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, నీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఇదిగో రెండవ రాకడా గుర్రం పైన. ఏంది రెండవ రాకడా? గుర్రం పైన. అది ఇంకా జరగల, అది జరగబోతుంది. ఇదిగో ఆ గుర్రం పైన మనకి ఏం తెలియ, తీర్పును సూచించేదిగా ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, చదవండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడింది. అమ్మా, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అను నామము కలిగిన వాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నీతిమంతుడు. రెండవ రాకడా ఇది. ఆయన గుర్రం మీద, తెల్లని గుర్రం మీద వస్తాడు. అప్పుడు గాడిద మీద రాడు, ఇదిగో అప్పుడు గుర్రం మీద వస్తాడు. మొదటి రాకల్లో ఇదిగో ఆయన గాడిద మీద వస్తే, రెండో రాకడలో నీ గుర్రం మీద వస్తాడు. అందుకోసమే నీకు తెలియపరచడానికి కోసమే ఆయన గాడిద మీద వస్తున్నాడు. ఏ తెలియపరచడానికి కోసం? రెండో రాకడ ఉందయ్యా, అప్పుడు నేను గుర్రం మీద వస్తాను. ఇప్పుడు గాడిద మీద వచ్చిపోయినట్లు కాదు,
అప్పుడు నేను కొదమ సింహం వల్లే వస్తాను, గుర్రం మీద వస్తా, నీతి న్యాయాలు జరిగిస్తాను. తప్పు చేస్తే కొరడాలే అన్నట్టుంది ఈ మాట. తప్పు చేస్తే కొరడాలే. నా బిడ్డలను ఎంతమంది చంపారో వాళ్ళందరికీ కొరడాలే. చంపేసి యాక్సిడెంట్ అని చిత్రీకరించిన వాళ్ళందరికీ కొరడాలే. అప్పుడు ఆయన గుర్రం మీద వస్తాడు. ఇదిగో తీర్పు మామూలుగా ఉండదు. ఇదిగో ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తా ఉంటే రాజులు సైతం, ప్రధాన మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం, ఎంపీలు సైతం గడ 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 వణిగిపోతారు. ఆ రాజు తీర్పు మామూలుగా ఉండదు. ఇది తెలియపరచడానికి కొరకే ఆయన గాడిద మీద వస్తున్నాడు. ఏం తెలియపరచడానికి? రెండవ రాకడా ఉంది, జాగ్రత్త. నాలుగో విషయానికి వచ్చేద్దాం. ఆయన అంటున్నాడు, నా దగ్గరకు, నీ దగ్గరికి ఆయన ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు అని మాట రాయబడింది కదా, చదువమ్మా. వచ్చుచున్నాడని, నీ యొద్దకు, నీ దగ్గరికి వస్తున్నాడు. చాలు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సీమోను కుమార్తెతో చెప్పండి, నీ దగ్గరికి వస్తున్నాడు. ప్రియమైన దేవ జనాంగమా, నీ దగ్గరకు ఆయన వస్తున్నాడు. నేను బోల్డ్ అని వాక్యాలు చూపించగలను, టైం లేదు. దేవుడు నీ దగ్గరికి వస్తే, దేవుడే నీ దగ్గరికి వస్తే, ఒక ఆయన దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు. నేను నీ ఇంటికి రావాల్సి ఉంది, నువ్వు త్వరగా దిగు కిందకి అన్నాడు. పరిగెత్తాడు కిందకి. రిపెంటెన్స్ అండ్ సాల్వేషన్. దేవుడు నీ దగ్గరికి వస్తే, దేవుడు నీ దగ్గరికి వస్తే నీ వ్యాధులకు స్వస్థత, హీలింగ్. దేవుడే నీ దగ్గరికి వస్తే నిరాశలో ఆశ, హోప్ ఇన్ బ్రోకెన్ లైఫ్. నిరాశలో ఆశ. యేసుక్రీస్తుల వారు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది, కొండ పగలగొట్టి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ఇదిగో ఆయన దగ్గరికి వచ్చాడు, మరణము నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన అంటున్నాడు, ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ మటలాదివారం రోజున ఆయన నీకు చెప్పేది ఏం తెలుసా? ఆయన నీ దగ్గరకు కూడా రావాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి పిలిచాడు. చనిపోయిన లాజరు టక్కన లేసి బయటకు వచ్చేసాడు. ఆయన దగ్గరకు వస్తే అద్భుతాలే. ఆయన నీ దగ్గరికి వస్తే భయము నుండి ధైర్యం. ఆయన నీ దగ్గరికి వస్తే ఇదిగో పాపి నుండి పరిశుద్ధత. సౌలా, నన్ను ఏల నువ్వు హింసిస్తున్నావు. ఆయన నీకు దగ్గరికి వస్తే, ఆయన నీకు ప్రత్యక్షమైతే హింసించేవాడు స్వార్థ ప్రకటించేవాడుగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ దగ్గరికి వస్తే నీలో ఉన్న దయ్యాలన్నీ పోతాయి. నా దగ్గరికి రాబాకయ్యా ఏమన్నాడు ఆయన? ఇంకా నా సమయం రాలేదు కదా, నువ్వెందుకు నా దగ్గరికి వస్తున్నావు అని అన్నాడా లేదా? ఆయన దగ్గరికి వస్తే దయ్యాలు కూడా పోతాయి, గడ్డగడ్డ వనకతాయి. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, ఏం తెలుసా? నీ దగ్గరకు కూడా వస్తానంటున్నాడు. స్వీకరిస్తావా మరి ఆయన్ని? యెరూషలేములో కాదు ఆయన వచ్చేది, నీ దగ్గరకు కూడా రావాలనుకుంటున్నాడు. ఆయన యెరూషలేము దాకా వచ్చి ఆగిపోవటంలా నీలో కూడా రావాలనుకుంటున్నాడు. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, ఇదిగో క్రొత్తవైపోయినాయి. దేవుని నీ దగ్గరకు వస్తే పాప జీవితం, పరిశుద్ధ జీవితం, ఇది రోగం, స్వస్థత, నిరాశ, ఆశ, భయం, ధైర్యం, మరణము, ఇదిగో ఉన్నతమైన జీవితాల్లోకి నేను తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. ప్రియమైన విశ్వాసి, యేసుని దగ్గరకు వస్తే, ఆయన నువ్వు స్వీకరిస్తే
నీ జీవితం పూర్తిగా మారిపోద్ది. ఇక జీవించేవాడు నేను కాదు, నాలో ఎవరంట? క్రీస్తే. అసలుకి ఒక మాట నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, నేను ఈ భూలోకంలో జీవించాలనుకోవటం లేదు. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? పరలోకంలో ఉండాలనుకుంటున్నాను. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, అయ్యా ఇదిగో నేను వృద్ధాపంలో పడక మీదే ఉన్నాను, బతికించు బతికించు బతికించని. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు మాట అంటలా, నేను సాధ్యమైతే ఈ శరీరం అనే గుడారాన్ని ఇక్కడ వదిలిపెట్టి నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను. ప్రియమైన దైవ జనాంగమా, నిజమైన దైవజనుడు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన భక్తిపరుడు అదే విధంగా జీవిస్తాడు. 5వదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చదువుతారా? గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహము అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. చాలు పాప, నేను ఈ మాట గురించి మాట్లాడాలనుకున్నా. 5వదిగా ఏం చేశారంట? బట్టలని దారి పొడుగున, ఇదిగో బట్టలు గాడిద మీద మళ్ళీ దారి పొడుగున పరుచుకుంటూ వెళ్ళిపోయారంట. నీవు దేవునికి ఏమి పరవాలి తెలుసా? నీ హృదయాన్ని పరవాలి. ఏం పరవాలా? హృదయాన్ని పరవాలా. గాడిద మీద గాడిద మీద బట్టలు వేస్తే బట్టల మీద కూర్చున్నాడు. నీ హృదయంలో ఆయన కూర్చోవాలా. నీ హృదయాన్ని ఆయనకు పరచాల. బట్టలు పరచడం గౌరవం, కానీ దేవుడు నీ దగ్గరుండి కోరేది ఏం తెలుసా? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం పరుస్తావా లేదా అని కోరుకుంటున్నాడు. బట్టలు పరచడం సులభమే, ఎవరైనా తీసుకొని బట్టలు పరుస్తారు. నేను బరవనా? బట్టల 10 గాడిదల మీద వేస్తా. బట్టలు పరవడం సులభమే. దేవునికి ఏం పరవాలా? హృదయాన్ని పరవాలా. హృదయం మీద కూర్చోవాలి ఆయన. నీ హృదయంలో ఆయన కొలువే ఉండాలి. అందుకనే ఏఆర్ శివన్స్ అన్న రాస్తాడు, భలే ఉంటుంది ఈ పాట. ఏం పాట అంటే అది? ఆయన అంటాడు, హృదయాన్ని కోరుకునేవాడు నువ్వు. భలే అద్భుతంగా ఉంటుంది ఆ పాట. నా హృదయ కోవిలలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. అద్భుతంగా ఉంటుంది ఆ పాట. హృదయంలో కొలువడానికి ఇష్టపడే దేవుడు. ఇదిగో వాళ్ళు బట్టలు పరిచారు, దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు హృదయం పరవాలా. ఇదిగో వాళ్ళు గాడిద మీద బట్టలు వేశారు, బట్టల మీద ఆయన కూర్చున్నాడు. ఇదిగో ఆయన నీ హృదయంలో కూర్చోవాలనుకుంటున్నాడు. నీ హృదయంలో స్థానం వేయాల. ప్రియమైన దేవ జనాంగమా, ఒక అద్భుతమైన మాట మీకు చెప్పమంటారా? యావేలు 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఒక మాట రాస్తున్నాడు, చదవండి. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడై ఉండి నీవు వస్త్రములను గాక. ఏం చింపుకోవాలంట? ఏం చింపుకోవాలంటమ్మా? వస్త్రాలుగా చింపుకోవడం. ఏం చింపుకోవాలా? హృదయాన్ని చింపుకోవాలా. ఆయన తట్టు తిరుగు. చాలు, హృదయము కావాలా. మన హృదయము యేసుకు సింహాసనం. ఏందంట? మన హృదయం యేసుకు సింహాసనం. యేసు నీలో రావాలంటే శుద్ధ హృదయం రావాలా. యేసు నీలో ఉండాలంటే ఇక నీ పైన ఏది ఉండకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలా. ఒకవేళ ఇప్పుడు దాకా ఏదైనా పాపపు బ్రతుకుందా, పాపపు తలంపులు ఉన్నాయా, పాపపు ఆలోచనలు ఉన్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ, యేసు రావాలంటే శుద్ధ హృదయం అవసరం. ప్రియమైన దైవ జనాంగమా,
బట్టలు పరిచినట్లు నీ హృదయాన్ని ఆయనకు పరుస్తావా? మరి ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాడు ఆయన, నువ్వు పరస్తావేమోనని. నువ్వు బట్టలు చింపుకుంటున్నావు కానీ హృదయాన్ని చింపుకోలేకపోతున్నావే. లూకాసు వార్తకు వచ్చేయమ్మా, 19వ అధ్యాయం, ఇక 35 నుంచి 34 వరకు దీంట్లోనే ఉందాం. ఇక మత్తయి సువార్తను మర్చిపోండి. లూకాసు వార్త 19 అధ్యాయం 30 నుంచి 44 వరకు. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి గ్రామానికి వెళ్ళండి, అందులో ఆ మీరు ప్రవేశింపగానే ఆ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఆ ఏ మనుష్యుడును ఆ ఎన్నడూ కూర్చుండలేదు. ఆ దాన్ని విప్పి ఆ తోలుకొని రండి. ఆ ఎవరైనా నువ్వు అమ్మా అదెంత చదివినా 35 చదువు, కిందకి రా. తరువాత ఆ వారు యేసు వద్దకు ఆ దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద ఆ తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆ ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఆ ఒలీవల కొండ నుండి ఆ దిగుచోటికి ఆ ఆయన సమీపించుచున్నప్పుడు ఆ శిష్యుల సమూహమంతయు ఆ సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానం సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఏందంట ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగారు. ఈ మాట బాగా వినాల. ఇదిగో వాళ్ళు ఏమని స్తోత్రించారంట? ప్రభుపేట వచ్చువారు అంటే సరిపోదు, అక్కడ ఏమని స్తుతించారంట, ఏమని గణపరిచారంట? ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ప్రతిదీ ఆ మంటలు పట్టుకొని, నువ్వు ఫలానా రోజున ఇదిగో కానాను విందులో ఏం చేసావు, ఇదిగో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చావు, ఇదిగో అలా చిన్నది చనిపోతే ఏం చేసావు, బ్రతికించావు, ఇదిగో లాజర్ను బ్రతికించావు, ఇదిగో గుడ్డివాడికి చూపునిచ్చావు, ఇదిగో కాళ్ళు లేని వాడికి, ఊత చేతులు కలిగిన వాడికి నువ్వు కాళ్ళు ఇచ్చావు, చేతులు ఇచ్చావని ఆయన చేసిన అద్భుతాలను పొగుడుతూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని గణపరుస్తూ ఇదిగో ఆయన తీసుకొని వస్తుంటేనంట ఆడ పరిసయ్యులు ఉన్నారంట. ఎవరున్నారంట? పరిసయ్యులాగి యేసు దగ్గరికి వచ్చారంట. అమ్మా నా సైడ్ రండి. యేసు దగ్గరికి వచ్చన్నారంట. వాళ్ళ నోర్లు ఏం చేయాలంట? గద్దించు నువ్వు వాళ్ళని. ఏంది వాళ్ళు అట్ట అరస్తా ఉంటే అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. చదువు పాప ఆ మాట. ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని ఏం చేస్తాయంట? ఈ రాళ్ళు అరే బాబు, వాళ్ళు నేను చేసిన అద్భుత కార్యాలని ఇదిగో ప్రజల్లోకి తీసుకోపోవడానికి వాళ్ళు స్తుతిస్తా ఉంటే, గణపరుస్తుంటే వాళ్ళని గద్దించమని నాకు చెప్తారా? వాళ్ళు ఒకవేళ ఎన్ని విషయాలు చెప్పకపోతే ఏం స్తుతిస్తే అంట ఆయన్ని? నేను ఇలా అంట, సృష్టి ఆయన్ని స్తుతిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి దేవుని స్తుతించకపోతే ఏం స్తుతిస్తాయి అంట? రాళ్ళు మాట్లాడతాయి, గాడిదలు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడతాయి, ఇదిగో ఆకాశం మాట్లాడుద్ది, సూర్య నక్షత్ర చంద్రాలు మాట్లాడతాయి, ఆయన యొక్క సృష్టిని గురించి వివరిస్తాయి. ఒకవేళ ఈ మనుషులు మాట్లాడితే అంత, మాట్లాడకపోతే అంట, ఒకవేళ వాళ్ళు కానీ మాట్లాడకపోతే రాళ్ళు స్తుతిస్తాయిరా. దేవుని స్తుతిస్తుంటే గద్దించమనడం ఏమిటిరా? రాజును పొగుడుతుంటే మీ బాధ ఏమిటిరా? మై కింగ్, నా రాజు అంటే చంపేస్తారా? రాజు మహిమను పరిస్తేనే చంపేస్తారా? ఏమి న్యాయం రా మీ న్యాయం? అందరూ ఆయన్ని ఇదిగో స్తుతించకపోయినా రాళ్ళు స్తుతిస్తాయి. మనం స్తుతించకపోతే సృష్టి ఆయన్ని స్తుతిస్తుంది. దేవుణ్ణి స్తుతించడం మన బాధ్యత. దేవుణ్ణి స్తుతిస్తున్నారు అని రిజర్వేషన్లు ఆపుతారా?
రిజర్వేషన్ లేకపోతే దేవుని స్తుతించడం ఆగిపోద్దా? రిజర్వేషన్ల కులానికా మతానికా? ఆర్టికల్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 27, 28లో మత హక్కు. ఇదిగో మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు, ఇదిగో మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఆపడానికి ఎవరు లేదు, రాజ్యాంగమే చెప్తుంటే దేవుణ్ణి స్తుతిస్తే మై కింగ్, మా రాజు అంటేనే చంపేస్తారా? నో. చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. రాజులేమి, సామంతులేమి, అధికారులేమి, ఒకరోజు అందరూ చేయి కట్టుకొని నడవలసిన రోజు, నిలవలసిన రోజు ఒక రోజు ఉంది కదా. ఆ రోజు దేవుని కోసం చనిపోయిన గ్రహాం స్టాన్, ఆ రోజు దేవుని కోసం చనిపోయిన ప్రవీణ్ పగడాల, ఆ రోజు దేవుని కోసం చనిపోయిన మహా భక్తి పరులందరూ ఇదిగో అక్కడ ఉంటారు కదా. రాజు అంటేనే చంపేస్తారా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే రిజర్వేషన్లు కట్ట? రిజర్వేషన్ల కులానికా మతానికా? హబక్కు గ్రంథం నెరవేర్చబడతా ఉంది. బాగా వినండి, ఆత్మదేవుడు చెప్తున్నాడు, నేను బోధిస్తున్నా. హబక్కు గ్రంథం నెరవేర్చబడతా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలతో దేవుడు చెప్తున్నాడు, విశ్వాసులు దేని మూలంగా బ్రతకాలి చెప్పాలా? నీతి మూలముగా విశ్వాసులు, విశ్వాస మూలంగా నీతిమంతుడు బ్రతుకుతాడు. నీతిమంతుడు దేని మూలంగా బ్రతకాలి? విశ్వాసము ద్వారా బ్రతకాలి. యెహోవాను ఆశ్రయించే వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు కొరత చేయడు. ఒక మాట అన్నాడు బైబిల్లో, సింహపు పిల్లలైనా ఏందంట, ఆకలి గొంటవేమో కానీ నా ప్రజలు. ఆకలి కొనే సమస్యలే, ఆకలి కొనే సమస్యలే. నా ప్రజలు, నా ప్రజలు. ప్రియమైన దైవ జనాంగమా, పరిస్థితులు ఇదిగో ఇటైనా మారినా దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు మారబాక, నువ్వు మారబాక, నువ్వు ఆయనతో ఉండవు, నువ్వు ఆయనతో జీవించు. ఆఖరిగా నేను చదివి ముగిచ్చేస్తాను, ముగింపులోకి వచ్చేసాను. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 వరకు చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 వరకు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏం చేశాడంట? ఏడ్చాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న మీరు ఆలోచించి చెప్పాలని కోరుకుంటున్నా. ఆయన ఆ పట్టణమునకు వచ్చినప్పుడు ఆయన ఏడ్చి అని రాయబడింది కదా. పట్టణాన్ని చూచి ఏడ్చాడా, పట్టణంలో ఉండే ప్రజలను చూసి ఏడ్చాడా? చెప్పాలా? దేని చూసి అమ్మా? ప్రజలు, పట్టణములో నుండే ప్రజలను చూసి ఏడ్చాడా. దేవుడు నీతో చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను చూసి ఎన్నిసార్లు ఏడ్చాడో, నిన్ను చూసి ఎన్నిసార్లు బాధపడ్డాడో. ఆయనకి యెరూషలేము పట్టణం గొప్ప కాదు, యెరూషలేము పట్టణంలో నివసిస్తున్న ప్రజలంటే ఇష్టం. ఆయన పట్టణాని కోసం చచ్చిపోలా, ఇదిగో మనిషి కోసం చచ్చిపోయాడు, మనిషి కోసం చచ్చిపోయాడు. ఇదిగో క్రీస్తుని నమ్మలా. క్రీస్తు శకం 70 సంవత్సరాలు టైటస్ వచ్చాడు, నాశనం చేసి వెళ్ళిపోయాడు. క్రీస్తు శకం 135 ఇదిగో హద్రమన్ వచ్చాడు, అతను మొత్తం నాశనం చేసిపోయాడు. క్రీస్తు శకం ఇదిగో 614లో పరిశీలనలు వచ్చారు,
అక్రమలకు గురైపోయింది. క్రీస్తు శకం 1099వ సంవత్సరంలో క్రూసైడ్స్ వచ్చారు, అక్రమలు చేసుకుని వెళ్ళిపోయారు. క్రీస్తు శకం 1186లో సలహద్దీన్ వచ్చాడు, ఇదిగో అక్రమలు చేసుకుంటా వెళ్ళిపోయాడు. క్రీస్తు శకం 1517లో బట్లో మండ్లు వచ్చారు, వాళ్ళు కూడా ఆక్రమణ చేసుకుంటా వెళ్ళిపోయారు. ఆత్మీయంగా చూస్తే యేసు ఎందుకు ఏడ్చాడంటే, ప్రజలు దేవుని శాంతి మార్గాన్ని అనుసరించలేదే, నా ప్రజలు నన్ను గుర్తుపట్టలేకపోయారే, నా ప్రజలు ఇదిగో నేనే దేవుణ్ణని, ఇదిగో నేనే క్రీస్తునని మీరు తెలుసుకోలేకపోయారే. అందుకే చరిత్రలో కష్టాలు వచ్చాయి జెరూసలేముకి, దేవుని గుర్తుపెట్టుకోవాలా. యెరూషలేము పట్టణాన్ని దర్శించినట్లు నిన్ను అనేక సార్లు దర్శించాడు. గుర్తుపెట్టుకో ఈ మాట. యెరూషలేము పట్టణాన్ని దర్శించినట్లు అనేక సార్లు నీ దగ్గరకు వచ్చాడు. ఆయనకి మనిషి అంటే విలువ నగరం కంటే. గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు తెలుసా? యెరూషలేము పట్టణాన్ని తన స్వరూపంలో తన పోలికలో చేసుకోవాలా, మనిషిని తన స్వరూపంలో తన పోలికలు చేసుకున్నాడు. యెరూషలేము పట్టణం అంటే ఆయనకి ఎందుకు ఇష్టం అంటే, ఆ పట్టణం ఉండే ప్రజలంటే ఆయనకి ఇష్టం. ఆయన పేరు పెట్టి పిలువబడిన ప్రజలు. ప్రియమైన దైవజనాంగమా, దేవుడు నగరం కోసం కాదు, వ్యక్తి కోసం ఏడ్చాడు. దేవుడు ప్రాణం ఇచ్చింది మనిషి కోసం కదా. ఇదిగో అందుకనే మనుషులు ఇంకా పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడంట? చనిపోయాను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకా ఏమై ఉన్నాం? పాపులమై ఉండగా ఆయన మన కోసం, ఇంకా మనం కట్టబడిన పరిస్థితుల్లో ఉండగా, ఇంకా మనం విడవబడిన పరిస్థితుల్లో ఉండగా, ఇంకా మనం ఆయనకు హృదయ పరిస్థితుల్లో ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు. గాడిదేమో పాత నిబంధన ప్రజలకు సూచికగా ఉంటే, గాడిద పిల్లేమో ఏంది? క్రొత్త నిబంధన ప్రజలకు సూచిక. ఆ సూచికలు నువ్వు కూడా ఉన్నావు. గుర్తుపెట్టుకో. ఒక అద్భుతమైన మాట చెప్పంటారా, ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు. అందుకోసమే నీకోసం సిలువలో అలా యాగమైపోయాడు. నీకోసం సిలువలో కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, శాపగ్రాహిగా మారిపోయాడు, ఉమ్ము ఊహించుకున్నాడు. ఒంటి మీద కొరడాలు చెల్లుమని మోగినాయి. వాళ్ళు ఆయన కొడతారని తెలుసు, ఆయన పైన ఉమ్మూస్తారని తెలుసు, ఆయన అంగిని 4 భాగాలు పంచుకుంటారని తెలుసు. ఏడుస్తా ఉన్నాడు వాళ్ళ కోసం. ఇదే అందుకని అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించయ్యా, క్షమించిన ఆయన ఆగమే. నువ్వంటే ఆయనకి మహా ఇష్టం. నువ్వు పిలిస్తే అమాంతంగా నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను చూస్తున్నాడు ఇప్పుడు కూడా. స్టిల్లో ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు పిలిస్తే నీలో ఉండాలని, నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆఖరిగా ఈ మాట చదివి ముగిద్దామమ్మా. యెషయా 53:2 చదువు తల్లి, ముగిచ్చేస్తా. లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడ్డాడు, మనుషుల వలన విసర్జింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా మారిపోయాడు, వ్యాధిని అనుభవించేవాడుగా, మనుషులు చూడనొల్లని వాడుగాను. చూడన స్వరూపం 10,000లో అతి సుందరుడు. ఎవరైనా 10,000లో ఆయన చూస్తే గుర్తుపడతావు. నా ప్రియుడు, ధవలవర్ణుడు,
అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు, 10,000లో అతి సుందరుడు ఎట్టయిపోయాడంటమ్మా? చూడ్డానికి కూడా చూడనల్లని వాడుగా నీకోసం మారిపోయాడు. నువ్వేం మారటంలా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. నైనా నా కోసం చూడనల్లని వారుగా మారిపోయావు. నా కోసమే యెరూషలేములోకి ప్రవేశించావు. నేను వ్యతిరేకమైన భావంలో ఉన్నాను. లేదు నైనా, బట్టలు పరిచినట్లు నా హృదయాన్ని నీకు పరుస్తా. నాతో ఉండవా? నాతో ఉండయ్యా. నా కుటుంబాన్ని నడిపించు. ఈ మట్టలాది వారం దినమున ఇదిగో నాతో మాట్లాడావయ్యా. నా కోసమే తగ్గించుకున్నావు. నా కోసమే తగ్గించుకున్నావయ్యా. నాలో ఉండాలని ఇష్టపడ్డావు. నాతో బ్రతకాలని ఇష్టపడ్డావు. నేను నీతో ఉండలేకపోతున్నాను స్వామి. నేను నీతో గడపలేకపోతున్నాను. నీ సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నానయ్యా. నాతో ఉండయ్యా. బట్టలు పరిచినట్లు నా హృదయాన్ని పరుస్తానయ్యా. నా హృదయంలో రా నాయనా. నా హృదయంలో నివసించు నాయనా. నువ్వు నాతో ఉండయ్యా. నువ్వు ఉంటే చాలయ్యా. నువ్వు ఉంటే చాలయ్యా. నీతో బ్రతకాలని ఉంది. నీతో జీవించాలని ఉంది. నీ ఆత్మచేత నింపబడి నీ కోసం పని చేయాలని ఉంది. వయసు ఉడిగిపోయింది. ఇదిగో 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల నీకోసం ఆయన ఇంకా ఏడుస్తున్నాడా? 40 సంవత్సరాల నీకోసం ఇంకా ఆయన ఏడిపిస్తున్నావా? ఇంకా ఆయన నీకోసం దుఃఖిస్తున్నాడా? నో నో. ఇప్పుడు దాకా నీకు ఇదిగో శాంతి రాజుగానే కనిపిస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు. మేఘాలలోనా వెళ్ళినాడు, త్వరలో భువికి తరలుచున్నాడు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. మేఘాలలో వెళ్ళిపోయిన ఆయన నీకోసం నేను తీసుకుపోవడానికి వస్తున్నాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం నువ్వు నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే, నీ హృదయంలో ఆయన కొలువై ఉంటే, నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే, ఆయన నిన్ను తీసుకోపోవడానికి వేగమే రాబోతున్నాడు. ఆయన అందుకోసమే ఇదిగో నేను చూసి ఏడుస్తా ఉన్నాడు. నువ్వు మారితే సంతోషమే, నువ్వు మారకపోతే ఇదిగో నువ్వు విడవబడతావు. బల్లకు సమీపించే నీవు ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. గడిచిన వారం నుంచి నీ కృపలో బలపరిచి నా తండ్రి